నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ 30, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, సూచనలు, అదృష్ట శాతం ఎంత, కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే వారాలు, ఈ అంశాలన్నీ తెలుసుకుందాము. అందులో భాగంగా ఈ రోజు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు బుధుడు వృశ్చిక రాశిలోను, శుక్రుడు తులాలోను, కుజుడు కన్యలోను, గురుడు మిథునంలోను, శని కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మరి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సేవ, విధి, కృషి ఈ మూడిటి ద్వారా మీకు గౌరవం పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. శారీరక శక్తి పెరుగుతుంది. దీంతో పాటు మీ యొక్క గతంలో ఆగిపోయిన పనులు కానీ, లేదా గతంలో విఫలమైన పనులు కానీ, అవి ఈ రోజు మీకు సజావుగా ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. భూమి, వస్తు, వాహన యోగాలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, ప్రణాళికలు కానీ వేసుకోండి. కోర్టు సంబంధితమైన ఏవైనా గొడవలు కానీ, గతంలో మీ పట్ల తీర్పు రానటువంటివి కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే భూ తగాదాలు కానీ, ఇలాంటివన్నీ ఈరోజు పరిష్కారం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒక శుభమైన వార్త మీకు ఆనందాన్ని కలిగించేటట్టుగా గోచరిస్తోంది. సూచన ఏంటంటే కనుక ఆరోగ్యమైనటువంటి ఆహారపు అలవాట్లను పెట్టుకోండి ఈరోజు. అనగా ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ, ఏది పడితే అది తినడం కానీ చేసినట్టయితే కనుక కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఈ సూచన పాటించండి. తర్వాత పరిహారంగా మీకు ఉదయమే ఈరోజు సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతము 92%. చాలా ఎక్స్ట్రాడినరీ శాతం ఇది. ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. కలిసి వచ్చే రంగు పసుపు రంగు లేదా బంగారు రంగు. కలిసి వచ్చే సంఖ్య 1. కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి అన్ని విధాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. ఏ పని తలపెట్టినా సక్సెస్ఫుల్గానే మీరు ఈరోజు ఉండబోతున్నారు. అయితే పిల్లల విషయాలలో శుభవార్తలు వినడము, శుభ కార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు జరగడము, నిర్ణయాలు తీసుకోవడము, వ్యాపారస్తులకైతే లాభాలకు సంబంధించినటువంటి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక కళారంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీ యొక్క పనులను పోస్ట్ పోన్ చేసుకోకుండా మీరు ఏదైతే అనుకుని ఉండి ఉంటారో దాన్ని ఈ రోజు చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే పరిహారము దుర్గా అమ్మవారిని పూజించి పసుపు దీపాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలిగించే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము 93 గాను, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబ వాతావరణం చాలా చక్కగా సంతోషంగా ఉండబోతోంది. వాహనము, ఆస్తి ఇటువంటి విషయాలలో పురోగతి కనబడుతోంది. తల్లి యొక్క ఆశీర్వాదము తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే చిన్న శుభ సందేశము మీకు మీ మిత్రుల ద్వారా కావచ్చు, లేదా బంధువుల ద్వారా కావచ్చు, ఒక మంచి వార్త మీకు చేరువలోకి వస్తుంది. అయితే సూచన ఏంటంటే కనుక కుటుంబ సమయాన్ని మీరు ప్రాధాన్యంగా తీసుకోకండి. అంటే ఏదైనా పనులు చేసేటప్పుడు అరే కుటుంబంలో నేను లేకపోతే ఎట్లాగా అన్న ఆలోచనతో ఆ పనిని వాయిదా వేసే ప్రయత్నం ఈరోజు చేసుకోకండి. పనినే ధ్యేయంగా పెట్టుకోండి. తరువాత ప్రయారిటీ కుటుంబానికి ఇవ్వండి. అయితే పరిహారంగా మీరు ఈరోజు నవగ్రహ ఆలయంలో శుక్రదేవుడికి తెల్లని పుష్పాలతో పూజ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు అదృష్ట శాతము 90% గాను, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు, స్నేహితులు ఇద్దరూ కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. తర్వాత మీరు మానసికంగా చాలా ఉల్లాసంగాను, ఆరోగ్యంగాను, సంతోషంగాను ఉండబోతున్నారు. గతంలో మీకు పెండింగ్ పడిపోయిన లేదంటే గతంలో ఆగిపోయిన పనులు ఈరోజు శీఘ్రమే అయ్యేటట్టుగా కనబడుతోంది. కార్యసిద్ధి, కార్య విజయము చేసుకోబోతున్నారు. అయితే మీ మాటలతో ఇతరులను చాకచక్యంగా ఆకట్టుకోవడంతోనే పాటు ఆ పనులు కూడా త్వరగా చేయించుకోవడానికి మీ యొక్క మాటల చతురత ఈరోజు ఉపయోగపడుతుంది. అయితే చిన్న వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ వ్యాపారులు, టీ బండ్లి వాళ్ళు, హోటల్ వాళ్ళు, ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్లకు ఈ రోజు అత్యంత లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక సమయ పాలన అంటే టైం మేనేజ్మెంట్ ఈ రోజు మీరు పాటించవలసిన పరిస్థితి. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎరుపు రంగు పువ్వులను సమర్పించి స్వామివారికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా ఏదైనా దోషాలుంటే
సానుకూలంగా తొలగిపోయే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే అదృష్ట శాతం 91% గాను, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 9, కలిసి వచ్చే వారము మంగళవారము. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.